దేశీయ సాంప్రదాయాన్ని కాపాడుకుందాం. బలమైన భారతదేశ మనుగడ మళ్ళీ ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేద్దాం. నాటు జాతిని కాపాడుకుందాం. సంకర జాతిని నిర్మూలిద్దాం. స్టాప్ హైబ్రిడ్, స్టార్ట్ ఇండిజీనియస్ అనే నినాదంతో శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు షాద్ నగర్ నందు మేము భారతదేశం యొక్క మనుష్య జాతి మనుగడకై దేశ విత్తనాలను మళ్ళీ పునర్నిర్మాణంలో భాగస్వామిని చేస్తూ గత 10 సంవత్సరాలుగా పైగా మా పోరాటం చేస్తూ ఈరోజు దేశీయతను మళ్ళీ కాపాడాలనే సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో ఈరోజు జాతి నిర్మాణానికి మళ్ళీ పునర్నిర్మాణంలో భాగస్వాములం అవుతూ వస్తున్నాం. ఈరోజు భారతదేశ భగవంతుడి సృష్టి ఔషధ మొక్కల గురించి ఈరోజు మళ్ళీ ఒక బలమైన మొక్క గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. చాలామందికి సర్వసాధారణంగా వెనకటికి సాంప్రదాయం, ఈరోజు సాంప్రదాయం కంటే కూడా మీకు వెనకటి సాంప్రదాయం అని ఇక్కడ బలంగా మేము చెబుతూ ఉన్నాం. నేటి సాంప్రదాయంలో కెమికల్స్తో నిర్మాణమైన మానవ శరీరం కంటే కూడా సాంప్రదాయత ప్రకృతి నిర్మాణంలో అప్పటి మనుష్య జాతి గురించి మనము మళ్ళీ మాట్లాడుకుంటే నల్లని జుట్టు, నల్లని కురులు, మోకాలి వరకు ఒత్తైన జుట్టు, కేశ సంపద, వీటన్నిటికీ అద్భుతమైన ముక్కగా వర్ణించబడే కుంకుడు చెట్టు యొక్క విశేషాల గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. కుంకుడు చెట్టుని మీరు గమనిస్తే ఇదోండి, ఈరోజు నేను కుంకుడు చెట్టు పక్కనే ఉన్నాను. ఇలాగా ఉంటుంది కుంకుడు చెట్టు. దాని ఆకులు బహుశా సీజన్ కావస్తుంది అనుకుంటా, పూత కూడా లేదు. ఇలా దీనికి కాయలు కాస్తాయి కుంకుడు చెట్టుకి. ఈ కుంకుడు కాయలని నేటి తరం మర్చిపోయారు అని మనం బలంగా చెప్పవచ్చు. కుంకుడు కాయల విశిష్టత మనం ఒకసారి చూస్తే, కుంకుడు కాయలను నగల శుభ్రానికి, అంటే ఒంటిపై ధరించే నగలని శుభ్రం చేసుకోవడానికి ఈరోజు మనము కుంకుడుకాయలను వాడితే వాటి యొక్క శుభ్రత మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీరు ఈ కుంకుడుకాయల విశిష్టత ఇంకొకటి కూడా గమనించవచ్చు. తలలో జిడ్డుగా ఏర్పడిన తలపైన మీకు కురుల మధ్యలో ఉండే ఏదైతే ఆ దుమ్ము ధూళి కానీ జిడ్డు కానీ ఉంటుందో, ఒకసారి మీరు షాంపూ వేసుకొని చేసిన తర్వాత మీరు చూడండి, అలాగే కుంకుడుకాయతో తలని శుభ్రం చేసుకున్న తర్వాత మీరు గమనించండి. ఈరోజు షాంపూలు వాడిన తరువాత ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఈరోజు చాలామంది చుండ్రు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కుంకుడుకాయలతో తలస్నానం చేసిన వాళ్ళని కూడా మీరు మళ్ళీ గమనించవచ్చు. అసలు ఆనాటి కాలంలో చుండ్రు అనే సమస్యనే లేకుండా ఉండేది. ఈరోజు 10 మందిని తీసుకుంటే 9 మంది చుండ్రు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ కుంకుడు చెట్టు ప్రతి గ్రామంలో ఉండాలని ఈరోజు మేము బల్లగుద్ది తెలియజేస్తూ ఉన్నాం. కుంకుడు చెట్టుకు మరో అద్భుతమైన విశేషం ఉందండి. ఈరోజు ఈ కుంకుడు చెట్టును మనం తీసుకున్నట్టయితే చాలామంది వెనుకటి సంప్రదాయంలో తల శుభ్రం చేసుకోవడానికి, అలాగే ఒంటిని శుభ్రం చేసుకోవడానికి ఈరోజు మనం వాడే సోప్స్ బదులు కుంకుడుకాయల నురుగుని వాడేవాళ్ళు శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి. అయితే గ్రామాన కుంకుడు చెట్టు యొక్క విశిష్టతను తెలియజేస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పొలంలో ఈ కుంకుడు చెట్టు తప్పక ఉండాలని ఈరోజు మేము వక్కా నుంచి చెప్తున్నాం. ఎందుకంటే ఈ కుంకుడు చెట్టుకు మరో అద్భుతమైన విశేషం ఉంది. మానవులు విషపు కీటకాల నుంచి, పాము కానివ్వండి, తేలు కానివ్వండి, ఇతరత్ర ఏ విషపు కీటకాలైనా కూడా మనుష్య జాతిని, అంటే మానవులను కరిచినప్పుడు, ఒక సపోజ్ ఒక పామే మనిషిని కరిచింది అనుకుందాం. ఆ టైంలో ఏం చేస్తాము, మనం మనిషిని హడావిడిగా వాడికి పాము కరిచింది కదా అని చెప్పి ఎమర్జెన్సీగా ఒక అంబులెన్స్ని పిలిపించడమో, అట్లాంటిది ఇంకేదో ప్రయత్నాలు చేయడమో, లేదా ఇంకో బండిని పిలిపించడం, అట్లా హడావిడిగా ఎక్కువ చేస్తాం. కానీ ఎప్పుడైతే మనిషి విషపు కాటుకు గురి అవుతాడో అప్పుడు ఏమాత్రము సంకోచము లేకుండా 100కి 100% మీరు మనిషిని మళ్ళీ కాపాడుకోవాలి అని మీకు నిజంగా సంకల్పం ఉంటే ఈ కుంకుడు చెట్టు యొక్క వేరు, ఇక్కడ వేరును చూడండి. ఈ కుంకుడు చెట్టు యొక్క వేరు ఒక 2 ఇంచుల తునకగా మీరు కట్ చేసి పాము కరిచిన వ్యక్తికి నోట్లో పెట్టిన తరువాత మీరు అత్యవసర చికిత్సకు, అంటే ఎమర్జెన్సీ చికిత్స అని పిలువబడే అలోపతి వైద్య విధానానికి మీరు తీసుకెళ్ళినప్పుడు నిస్సంశయంగా, నిక్కోచిగా, అంటే 100కి 100% మళ్ళీ అతను
తప్పక బ్రతుకుతాడు. దీంట్లో ఎటువంటి అనుమానమే లేదు. కావాలంటే ఇలా పాము కాట్లకు గురైన వాళ్ళను కూడా ఈరోజు మీరు అంటే నేను చెప్పేది మామూలు విషయం. ప్రతి ఒక్కరి పల్లెల్లో కుంకుడు చెట్టు గురించి తెలిసే ఉంటుంది. నేను చెప్పకపోయినా కూడా మీకు ఈ కుంకుడుకాయల విశిష్టత తెలిసే ఉంటుంది. మీరు గమనించగలరు. ఒకసారి ఈ కుంకుడుకాయలను నోట్లో వేసుకున్న తరువాత ఆ కుంకుడుకాయకున్న గొప్పతనం వల్ల, ఆ కుంకుడుకాయకున్న ఆ చేదు గుణం వల్ల అతను మళ్ళీ ఒకసారి ఆ విషపు సంబంధించిన అంటే పాము గడిచిన తర్వాత ఆ విషానికి సంబంధించిన విషపు నురుగు అతను బయటికి ఉమ్మివేసి అతను మళ్ళీ ఆరోగ్యవంతుడిగా తయారవుతాడు. దీంట్లో ఎటువంటి అనుమానమే లేదు. దయచేసి గ్రామాలలో నివసించే పల్లె ప్రజలు, ఈ వ్యవసాయ పచ్చని పొలాలలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇది చాలా అత్యవసర చికిత్సగా మీకు ఉపయోగపడుతుంది. మనిషిని కాపాడుకునే ఏకైక గుణం మీరు బాగా గమనించండి. ఈరోజు ఒక పాము కాటుకు గురైన వ్యక్తి అలోపతి వైద్య విధానానికి తీసుకెళ్ళిన తర్వాత అతను పడే నానా నరకయాతనని మీరు గమనించవచ్చు. అంతటి పెద్ద నరకయాతన నుంచి ఈరోజు ఈ కుంకుడు చెట్టు కాపాడుతుంది అని మీకు ఎంత బల్లగుద్ది నిస్సంశయంగా చెప్తున్నామో అర్థం చేసుకోగలరు. అలాంటి విష కీటకాల వల్ల ఎలాంటి విషము మీ శరీరంలో పాకిందని ఏమాత్రం అనుమానం కలిగినా మీరు సాధారణంగా మీ వ్యవసాయ పొలాలలో దొరికే కుంకుడు చెట్టు యొక్క వేరుని తీసుకొని అలాగా దవడకు పెట్టుకొని, అంటే ఇక్కడ పంటి క్రింద పెట్టుకొని దాని వచ్చే నురుగుని మెల్లమెల్లగా నిదానంగా మింగుతూ ఉండండి. విషపు కాటుకు గురి అయినాము అని తెలిసిన తర్వాత ఇందాక మనం చెప్పినట్టు మీకు ఇక్కడ వేరును కూడా చూపించబడుతుంది. ఇగో చూడండి, ఇది కుంకుడు చెట్టు యొక్క ఇది కాండము, ఇది వేరు తొలిచూరు. అయితే ఇక్కడ వేరుని మీరు ఇలాగ కొద్దిగా తీసుకోవాలి. అంటే ఇక్కడ కింది నుంచి తీసుకోవాలి. ఈ కింది నుంచి కావాల్సినంత ముక్క అంటే 2 ఇంచులకు సరిపడా ఒక ముక్కని తీసుకొని విషపు కాటుకు గురైన వ్యక్తి యొక్క దవడ పక్కన అంటే ఇక్కడ లోపల పక్కన అతనికి ఉంచి దానికి సంబంధించిన రుగుని లోపలికి తీసుకోమంటూ చెప్తూ ఉండాలి. అతను ఎమర్జెన్సీ వైద్య విధానానికి వెళ్ళిన తర్వాత అంటే అలోపతి వైద్య చికిత్సకు వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్రతిరోజు ఈ కుంకుడు చెట్టు యొక్క వేరును తినిపిస్తూ ఉండాలి. అక్కడ అతనికి ఏ రకమైన వైద్య చికిత్సను అందిస్తూ ఉన్నా కూడా ఈ కుంకుడు చెట్టు యొక్క వేరును తినిపిస్తూ ఉంటే త్వరితగతిన అంటే వీలైనంత త్వరలో అతను కోలుకోవడం మనం సహజంగానే చూస్తూ ఉంటాం. మీకు శరీరానికి అంటే ఇక్కడ విషపు కాట్లు అని చెప్తాను. మీకు ఏ పాము అనే దాంతో మనకు సంబంధం లేదు. ఎలాంటి పాము అయినా సరే, అది నావు పామే కానివ్వండి, అత్యంత విషపూరితమైన పామే కానివ్వండి, విషము లేని పామైనా సరే పర్వాలేదు. ఏ పాము కరిచినా వెంటనే కూడా ఈ కుంకుడు చెట్టు యొక్క వేరుని మీరు తీసుకొని హాయిగా నమిలి మళ్ళీ నూతన జీవన విధానానికి మళ్ళీ మీరు నాంది పలుకొచ్చని తెలియజేస్తారు.